పర్యాటక రంగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం 15 నెలల్లో 10,644 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకుందని, 698 కోట్లతో 88 ప్రాజెక్టులు ప్రారంభించినట్లు కూడా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని హోటళ్లలో గదుల సంఖ్యను 50,000కు పెంచేలా చేస్తున్నామన్నారు. 2047 నాటికి ఏపీని ప్రపంచంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 25 ప్రసిద్ధ ప్రాంతాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. కేంద్ర సహకారం రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర సాయం అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. సాస్కీ పథకంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు 94 కోట్ల 44 లక్షలు, గండికోటకు 77 కోట్ల 91 లక్షలు, స్వదేశీ దర్శనం 2.0లో సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97 కోట్ల 52 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విమర్శించే అర్హత మాజీ మంత్రి రోజాకు లేదన్నారు. పర్యాటక మంత్రిగా గతంలో ఆమె ఏమీ చేయలేదన్నారు. ఒకసారి మనల్ని చైన్ సేవా సంఘం వాళ్ళు చెప్తారు. ఆ రోజు స్పెషల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, జిఎస్ఎల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చి దయచేసి ఆ డొనేషన్ క్యాంప్ పెట్టారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరించినటువంటి చిరకాలంగా మీ అందరితో ఉన్నటువంటి పరిచయం, స్నేహ సంబంధాలను పురస్కరించుకుంటే అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం. అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు. ఆయన కొంత ఖాళీ సమయాన్ని, ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి. ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ 90% సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు. మంత్రి అయినప్పుడు, ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్ళాల్సింటే విమానాల్లో వెళ్తారు, అది సహజం. అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు. మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదు అనేటువంటి మాట చెప్తున్నారు.